సనత్ నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన ఇంటిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. బాధితులను పరామర్శించిన అనంతరం వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఉదయం 7:30 గంటలకు మరి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు అంటే రూమ్ అంతా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడే వాళ్ళకున్న 7 ఏళ్ళ అబ్బాయి ధైర్యం చేసి వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అంటే ఆవిడ టీచరు అతనేదో చీకొట్టు నడిపిస్తారు. బాబుకి ఎమర్జెన్సీ ఉంటే మేమిద్దరం బయటనే ఉంటాం కదా, ఎమర్జెన్సీ ఉంటే మాకు కాల్ చేయండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట. అది ఇవ్వడమే ఈరోజు ఉపయోగపడ్డది. ఆ పిల్లోడు కూడా ధైర్యంగా మదర్ ఫాదర్కు ఫోన్ చేసి బయటకు వచ్చి ఉండడం. మరి షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే బయట అయితే ఏం లేదు, ఆ లోపల ఫ్రిడ్జ్లో జరిగినటువంటి సంఘటన అన్నది ఏదైనప్పటికీ బాధాకరమైనటువంటి. బట్ ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నప్పటికీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. ఏదో అధికారులు వస్తున్నారు పంచనామాను, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ అంతా. అసలు కలెక్టరేట్ ఏంటంటే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ కింద వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, స్పందించడం, ఆ తర్వాత కొంత ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచి. బట్ ఈ మధ్యకాలంలో వస్తున్నారు, రికార్డ్స్ అన్ని చూసుకుంటున్నారు, రాసుకుంటూ పోతున్నారు, కానీ అది ప్రాపర్గా జరుగుతలేదు. అందుకే నేను కలెక్టర్ గారు కూడా చెప్తా, ఎందుకంటే ఏదైనా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉంటే కొంత సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పాపం ఇద్దరు కూడా యంగ్స్టర్సే కష్టపడి ఏదో ఇద్దరు కష్టం చేసి ఆవిడ టీచర్గా అతను ఏదో టీ కొట్టు నడిపించి ఇంట్లో బాబు కానీ లేకపోతే ఇంటికి ఉన్నటువంటి సామాగ్రి కానీ వాళ్ళు ఏదో చేసుకున్నారు. అవన్నీ బాగా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినాయి. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ పిల్లోనికి కూడా ఏమి ఇబ్బంది జరగలేదు కాబట్టి అది కూడా సంతోషం. తప్పకుండా మేము వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాం.